అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయబిల్స్ ప్రతి ఒక్కరికి. జోగి రమేష్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. మరి జోగి రమేష్ గారు, మరి కులం గురించి నీకెందుకు నా మధ్యలో? ఏదైనా ఉంటే నిజాయితీగా ఉంటే నువ్వు మాత్రం కోర్టులో నిరూపించుకో నిజాన్ని. నిజంగా మీరు నిరూపించుకోవడానికి సిద్ధపడరు. ఊరక మాటలు మాత్రం మాట్లాడతారు. అధికారం ఉందని అహంకారంతో మీరు అగ్రిగోల్డ్ భూములు దొబ్బేసి మరి కులం గురించి మాట్లాడతారేమిట్రా గుట్లేగా? ఒకసారి ఆలోచించుకోరు గుట్లేగా. మరి ఆ భూములు మీ కులానికి ఏమైనా రాసిచ్చావా? మరి మీరు దొబ్బేశారా? మీ కులానికి ఏమైనా రాసిచ్చావా? ఒకసారి చెప్పండి. ఏది ఏమైనా కానీ ఒక నిందే పైకి వచ్చినప్పుడు కులాల గురించి రెచ్చగొట్టడానికి ముందుకు వస్తారే కానీ తర్వాత కులాల గురించి మాట్లాడరు ఎదవనాయాల. ఒక్కసారి ఆలోచించుకో. 52 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదన్నారు. మరి ఈరోజు మీకు వచ్చేసరికి అందరూ మీకు గుర్తుకొస్తారు. మీరు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఎవరు ఊరకలేరురా? మీ సమస్య మొత్తం మీ రాష్ట్ర ప్రజలకు మీ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది. జోగి రమేష్, భోగి రమేష్, ఒక్కసారి ఆలోచించుకో. మీ పార్టీలో ఉన్నప్పుడు, మీరు అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా రెచ్చగొట్టారు, ఏ విధంగా చేశారు? తొడలు కొట్టారు, మీసాలు మెలేశారు. ఒక్కసారి ఆలోచించుకో. నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నారు. ఒకసారి ఆలోచించుకో. ఈరోజు నువ్వు ఆంబోతులా రంకెలు వేస్తుంటే ఎవరు ఊరుకోరు నాయన రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి మీ పార్టీలో ఫైరగాళ్ళు ఉంటారు కొంతమంది ఎదవలు, గూట్లేగాళ్ళు. వాళ్ళు కూడా అంతే. చాలామంది కూడా తెలుసు నాయన. మీరు అగ్రిగోల్డ్ భూములు దొబ్బేసిన రాష్ట్ర ప్రజలకు మోసం చేసి ఈ విధంగా రంకెలేస్తుంటే ఎవరు ఊరుకోరు. ఒకసారి ఆలోచించుకోండి. జోగి రమేష్, ఇంకొక పైరగాడు ఉన్నాడు, పేరు నాని సన్యాసిరావు. ఏంటి ప్రతి ఒక్కళ్ళు కూడా రెచ్చగొడతాడంట. జెండాలు గుట్టే కూలీలు మొత్తం రెచ్చగొడతారంట. అందరూ పైకి వస్తారంట. మరి రాష్ట్ర ప్రజలు కూడా మీరు రెచ్చిపోయే పరిస్థితి లేరు. అందరూ మిమ్మల్ని ఓటు శాతంతో మిమ్మల్ని బయటికి తరిమేశారు కదా. సన్యాసిరావు, పాంబోతు రాంబాబు, పేరు నానిగారు, అంబడి రాంబాబు గారు, కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా మీకు? 40% ఓట్లతోనే మిమ్మల్ని కూలదోశారు. మీకు ఇలా మాట్లాడడానికి ఆస్కారం లేదు. మీ భూములు దొబ్బేశారు కాబట్టి మీరు దాని గురించి నిర్ణయించి మాట్లాడుకోండి. కానీ కులాల ప్రస్తావన అనేది రావడానికి ఆస్కారం లేదు. కొంతమంది ఎదవలు కూడా ఉన్నారు, గుట్లగాళ్ళు. ఏరా గుట్లగాళ్ళారా, మంచిగా మర్యాదగా మాట్లాడిన ఏదైనా కానీ మీరు దొబ్బేసి ఇతర కులాల గురించి మాట్లాడటం, కుల వ్యవహారాలు తీసుకురావడం అది మంచిది కూడా కాదు. మీరేమన్నా మీ కులానికి ఏమైనా ఇచ్చారా? మీరే దొబ్బేశారా? మీరు దొబ్బేసి మీరు మీ కులాన్ని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? మీ కులాన్ని అంటే వాళ్ళని రెచ్చగొట్టడం అన్నమాట. ఒకప్పుడు అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ బట్టలు ఉప్పదీసి నగ్నంగా రాష్ట్ర ప్రజలకు చూపించి వాళ్ళ కులాన్ని రెచ్చగొట్టాడు. కులాన్ని తీసుకొచ్చాడు. గుర్తుంది నీకు? ఏం జోగి రమేష్, భోగి రమేష్ పైరగల్లారా? అదిరా మీరు ఎదవల్లారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరు నమ్మటానికి ఆస్కారం నమ్మలేవు. మీరు భూములు దొబ్బేశారు, మీరు దొబ్బేశారు, మీ కొడుకు దొబ్బేశారు. ఏదో సామెత కూడా ఉంది, అబ్బ చేసిన తప్పులు కొడుకు చుచ్చుకుంటాయి అంటారు. తండ్రి చేసిన పాపాలని కొడుకులు చుచ్చుకుంటాయనే సామెత కూడా ఉంది ఒకటి. ఒకసారి ఆలోచించుకో. నువ్వు చేసిన పాపాలు మీ కొడుకులకు, మీ కుటుంబ సభ్యులకు చుట్టుకుంటాయి నాయనా అని తెలియజేస్తూ, ఇది చాలా మంచిది కూడా కాదు. మీరు అగ్రిగోల్డ్ భూములు దొబ్బేశారు కాబట్టి, మీరు మీసాల మేలేసి తొడలు కొట్టారు కాబట్టి వాటి గురించి నిరూపించి తేల్చుకో. కానీ ఊరక ఆంబోతులాగా రంకెలు వేస్తూ మాత్రం కుదిరే పరిస్థితి కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. వైసీపీ ఎమ్మెల్యేలారా, ఇలా రాష్ట్ర ప్రజలే దొబ్బేసుకోవటం, ఎవరు కులం వెళ్తే వాళ్ళ కులాన్ని రెచ్చగొట్టుకోవటం మీరు ఎమ్మెల్యేలు, అది సాబీమైంది కూడా మాకు కాదు, సరైనది కాదు. కొంచెం నిజం తెలుసుకోండి. అంతేగాని ఊరక వాగటం, మీ కులం ఉందని, మీకు బీసీ వాళ్ళే మీ కులాన్ని రెచ్చగొడితే ప్రతి వాడు కూడా ఎమ్మెల్యేదే పరిస్థితి చేస్తున్నారు. అంతా పైకి వచ్చినాక వాళ్ళ కులాన్ని రెచ్చగొట్టుకొని వస్తున్నారు అన్నమాట. ఎవరైనా అంతేను.
ఒక పనికిమాలిన పరిపాలన చేసుకుంటూ ఒక వైసీపీ ప్రభుత్వాన్ని, ఒక వైసీపీ పార్టీ అధికారానికి ఉందని ఏ విధంగా అంటే ఆ విధంగా మీరు ఉర్రుతొలిగారు. ఒక్కసారి తెలుసుకోండి జోగి రమేష్ గారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సు ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా మంచిది కూడా కాదు. మీరు భూములు దొబ్బేసింది నిజం అని నిరూపించుకోండి. కానీ ఇప్పుడు నువ్వు దొబ్బేయకపోతే అది అబద్ధమైంది. మీరు దొబ్బేసింది కాబట్టి అది నిజమే కాబట్టి మీరు ఈ విధంగా రంకెలేస్తున్నారు అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.